ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. శక్తి టెంపుల్లో దర్శనం చేసుకోవడం అనేది మాకు ఎవ్రీ ఇయర్ రిచువల్. యాక్చువల్లీ వి బిలాంగ్ టు మచిలీపట్నం. మా ఫాదర్ పుట్టి పెరిగింది ఇక్కడే. ఎవ్రీ ఇయర్ మేము తప్పకుండా ఈ సంవత్సరం పర్టికులర్గా ఈ రోజు వచ్చి దర్శనం చేసుకుంటాం, మూల నక్షత్రం రోజు. సో ఇది మాకు ఫ్యామిలీలో ఒక ప్రతి ఒక్కరికి ఒక పండగ ఎలాగో ఇది మాకు ఫ్యామిలీలో ఒక రిచువల్. ఆర్ గాడెస్ ఐ కెన్ సే. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ దర్శనం చేసుకుంటున్నారు? మా నాన్న ఇంత ఉన్నప్పటి నుంచి, అప్పటి నుంచి ఈ టెంపుల్కి మా నాన్న ఇక్కడ శక్తి పట్టం కూడా కడతారు. ఒక ఏజ్ వరకు మా నాన్న పెళ్ళయ్యేదాకా కూడా ఆయన శక్తి పట్టం కట్టడం, మూల నక్షత్రం రోజు మా ఇంటి దగ్గరికి రావడం. సో ఇవన్నీ ఎవ్రీ ఇయర్ జరుగుతుండే. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయి? వి బిలీవ్ అమ్మవారు దర్శనం అంటే ఆవిడ ఎప్పుడు మాతో ఉందని మేము నమ్ముతాము. కానీ దర్శనం చేసుకునేది రే ఆఫ్ పవర్ అనేది మాలో ఉంది. మేము ఎక్కడున్నా కానీ ఆవిడ ఇక్కడి నుంచి మమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటుంది, దీవిస్తుందని మేము నమ్ముతున్నాం. అది మేము ఫీల్ అవుతాం ప్రతిసారి. మీరు శక్తి పటం కట్టారా? ఈ శక్తి పటాలంటే ఏంటి? అసలు ఆ శక్తి పటాలు ఎందుకు వచ్చినాయి? శక్తి పట్టాలంటే దాదా గారని ఇప్పుడున్న ఆయన తాతగారు సింగ్ గారు, దాదా సింగ్ గారు అమ్మవారిని కలకత్తా నుంచి తీసుకొచ్చారు, కాళీమాతని. అది నాకు కూడా తెలియదు. నేను బాగా చిన్నపిల్లవాడిని. అప్పటి నుంచి అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఇక్కడ నిలబెట్టారు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి తర్వాత ఇప్పుడు ఆయన రెండో తరం వాళ్ళు పూజలు అవి చేస్తున్నారు. శక్తి పటం కట్టుకుంటే అమ్మవారిలో పూనకం వస్తుందా? అసలు మనం మర్చిపోతామా? శక్తి పటం కట్టుకున్న వాళ్ళకే పూనకేం రాదు. కట్టుకున్న వాళ్ళకే అసలు నొప్పులు కూడా తెలియదు. బరువు ఎత్తుకుంటున్నాం ఫీలింగ్ కూడా ఉండదు. వెయిట్ ఉంటుంది, బరువు ఉంటుంది, అయినా అది తెలియదు మనకి. అంత బరువు కూడా బరువు ఉంటుంది. మనం అన్ని ఇదిగా ఉంటుంది. కట్టుకున్న వాళ్ళకి ఇది వెయిట్ అది తెలియదు, ఏమనిపించదు. మంచిగా అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి అన్నీ బాగుంటాయి. నేను 22 years అయింది విజయవాడ వెళ్ళి. ప్రతి మూల నక్షత్రానికి
ఈ అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి చీర జాకెట్ ఇచ్చి వెళ్తాం. మీరు చెప్పండి, అమ్మవారి దర్శనం చేసుకోవడం మీకు ఎలాంటి మంచి జరిగింది? ఎప్పుడు ఎల్లప్పుడు ఆవిడ కూడా మేము అనుకున్నది ఎప్పుడైనా సరే మంచిగా జరిగిద్ది. పలానా మేము ఇది అనుకుంటున్నాం తల్లి, నువ్వు చూసుకో తల్లి అంటే చాలు, నెక్స్ట్ ఇయర్ కల్లా కంపల్సరీగా అయిపోతుంది. శక్తి దేవాలయం మరి 144 సంవత్సరాల నుంచి ఈ యొక్క అమ్మవారు చరిత్ర ఈ ఈడపల్లి 8 రోడ్లు మయాన నియమించి ఆ తల్లిని కలకత్తా నుంచి తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసిన మా గురువులు, వాళ్ళకి మేము దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈ రోజున ఈ జనం ఈ యొక్క భక్తి బృందం ఈ రోజున మూల నక్షత్రం నిమిత్తం ఈ యొక్క కన్నుల పండగ ఈ యొక్క ఈడపల్లి శక్తి దేవాలయం ముందు బిడ్డలందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా ఆరోగ్యాలు అందరికీ కూడా ఆ దేవత కలగజేయాలని ఆ అమ్మవారిని నిత్య 360 రోజులు కొలుచుకుని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుని ఆ అమ్మవారికి ఈ 3 రోజులు ఇంకా భక్తి బృందంతో వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఈ దేవస్థానం దగ్గర శక్తి పటాలు ఎన్ని కడతారు? శక్తి పటాలు ప్రతి 50 వార్డుల్లో ప్రతి వార్డులో 2-3 ఉన్నాయి. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఈడపల్లి అమ్మవారు దర్శనం అందుతులేదని వాళ్ళకు వాళ్ళు కలిగి పెట్టుకున్న అది నిర్ణయం. ఇది చిన్నప్పటి నుంచి నేను వస్తూ ఉంటాను, చాలా దూరం నుంచి ప్రతి సంవత్సరం కూడా దసరాకే వస్తాం మేము. మా తాతల దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది. సో ఇది ఇక్కడి నుంచే కాదు, మా అన్నయ్యలు కానీ మా బావాలు కానీ దూరం నుంచి లండన్ నుంచి ప్రతి సంవత్సరం వచ్చి పటం కట్టుకుంటాము. ఇది చాలా మహిమ కలది. చిన్నప్పటి నుంచి మాకు చాలా ఎన్నో అనుభవాలు, మేము అనుకున్నవి అమ్మవారి మీద దయ మీద మేము భారం వేస్తే మాకు అంతా మంచిగా జరిగింది. ఇప్పటికి ఇది పటాలు అనేది అసలు ఎలా వచ్చింది? పటం కట్టుకున్న తర్వాత మనకు వచ్చే వైబ్రేషన్ చిన్నప్పుడు అంటే మా తాతగారికి తెలిసిన వాళ్ళు అనమాట, ఆయన కలకత్తాలో ఉండేవాళ్ళు. సో ఆయన ద్వారా అమ్మవారు ఒక రాయి రూపంలో అలా రావటం, ఇక్కడ ఆయన ఎటు వెళ్తుంటే అక్కడ ఉండటం వల్ల ఆయన ఇక్కడే ఒక చిన్న పాకలాగా ఉండి ఇక్కడే వేసుకుని ఉన్నారనమాట. సో అది అలా అలా మా గుడిగా ప్రసిద్ధి చెందింది. ఇది ఈడేపల్లి శక్తి గుడి, కాళికా భవానీ ఆలయం అంటే ఎవరన్నా చెప్తారు. ఈడేపల్లి శక్తి గుడి అంటే సెంటర్, ఇది 5 రోడ్లు సెంటర్లో మధ్యలో ఉందన్నమాట. సో అందుకనే ఇది ఇలా ప్రసిద్ధి చెందనమాట. కలకత్తా తర్వాత నెక్స్ట్ ఆ పటాలు కానీ ఆ వైభవం కానీ బందరు కాళికా అమ్మవారి శక్తి గుడి అంటే బందరు అంటే శక్తి గుడి, అంత ఫేమస్గా ఇదైంది అనమాట. అది జరిగింది, అందుకనే పోతున్న వారిని మొక్కుకున్నా. అందరిలో శక్తి గుడికి ఎంతో ఫేమస్ అవడానికి కారణం కోరుకున్న అన్నీ దక్కుతాయి కనుక అందువల్ల అమ్మవారికి మొక్కులు పళ్ళు తీర్చుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి గుడి మీకు ఎప్పటి నుంచి తెలుసు? నాకు 30 సంవత్సరాలుగా తెలుసు. అది ఇక్కడే నిజాంపేట. వేరే ఊరు నుంచి మొక్కులు వచ్చారు? ఇక్కడే నిజాంపేట. ఓకే, నిజాంపేట.